మీ మెడ భాగం బాగా నల్లగా ఉండి, మొహం తెల్లగా ఉంటే అసహ్యంగా ఉంటుంది కదా! ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళకి ఇదొక సూపర్ రెమెడీ అండి. 10 నిమిషాల్లో మీకు మంచి తెలుపనేది వస్తుంది. ఈ రెమెడీని మెడకు, అండర్ ఆర్మ్స్‌కి, కాళ్ళకు, చేతులకు కూడా ఉపయోగించుకోవచ్చు. లేట్ చేయకుండా ఫాస్ట్‌గా వీడియో అయితే చూసేయండి. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనెప్పుడు పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా అయితే వస్తాయి. ఇలా ఆలుని మీరు మొత్తంగా మెత్తగా తురుముకోవాలి. ఇలా ఆలుని ఫస్టు కడిగేసి పీల్ అంతా తీసేసి ఇలా మెత్తగా తురుక్కోండి. ఆలుని ఉపయోగించడం వల్ల మన స్కిన్ పైన ఎంత ట్యాన్ ఉన్నా సరే ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకునే రెమెడీ అండి. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎఫెక్ట్స్ ఏమీ కాదు. స్కిన్ పైన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుందా అన్న డౌట్స్ అవసరం లేదు. ఎందుకంటే ఇవి మనకి న్యాచురల్ రెమెడీస్ కాబట్టి మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే ఉండవు. స్కిన్‌ని తెలుపు మాత్రం చక్కగా చేస్తుంది. ఇలా తురుముకున్న ఆలుని మీరు స్ట్రెయిన్ చేసుకోవాలి. క్లాత్ తీసుకొని ఇందులో ఉన్న జ్యూస్‌ని సెపరేట్‌గా వేరే ఒక బౌల్‌లోకి స్ట్రెయిన్ అయితే చేసుకోండి. అలాగే స్కిన్‌ని కూడా చాలా ప్రకాశవంతంగా చేయడానికి మనకి పొటాటో జ్యూస్ అనేది బాగా వర్క్ అవుతుంది. నన్ను చాలామంది అడుగుతున్నారండి. మాకు మెడ భాగం బాగా నలుపుగా ఉంది. మాకు బాగా ఇబ్బందిగా ఉంది. ఆ నలుపుని మేము ఎన్ని రెమెడీస్ వాడినా మాకు యూజ్ అనేది లేదండి. ఒక చక్కని రెమెడీ చెప్పండని నన్ను చాలా క్వెషన్స్ అయితే అడిగారు. అందుకోసం వారి కోసం ఈ రెమెడీ అయితే నేను మీకోసం షేర్ చేస్తున్నాను. తప్పక మిస్ అవ్వకుండా చూసి రెమెడీని ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే ఉండదు. నేను మరీ చెప్తున్నాను. న్యాచురల్ రెమెడీస్ తోటి ఎఫెక్ట్స్ అస్సలు ఉండదు. స్కిన్ పైన మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా జ్యూస్‌ని సెపరేట్ చేసుకున్నాం కదా! ఇలా జ్యూస్‌ని సెపరేట్ చేసిన తర్వాత మనకి ఆలూతో సెపరేట్‌గా మనకి గుజ్జు అనేది మిగిలిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఏం చేయాలంటే ఫస్ట్‌గా మనము స్కిన్‌కి స్క్రబ్ అనేది చేసుకోవాలి. తర్వాత ప్యాక్‌ని వేసుకోవాలి. స్క్రబ్ చేసే ముందు ఆలు పీల్ ఉంటుంది కదా! ఇది కొద్దిగా ఒక స్పూన్ వరకు వేరే ఒక బౌల్‌లోకి తీసుకొని, దాంట్లో కొద్దిగా తేనెని, తర్వాత పసుపుని, షుగర్‌ని యాడ్ చేయండి. ఇలా స్క్రబ్ చేయడం వల్ల కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా చర్మం పైన మురికిగా ఉన్న ట్యాన్ అంటే మృత కణాలు ఉంటాయి కదా! వాటన్నిటిని రిమూవ్ చేయడానికి మనకి స్క్రబ్ అనేది బాగా వర్క్ అవుతుంది. ముందుగా స్క్రబ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి స్కిన్‌కి. ఎప్పుడు గానీ మెడ భాగానికి కానీ మనకి నల్లగా ఉండే ప్రదేశాల్లో ఎప్పుడైనా స్క్రబ్ చేసుకొని ప్యాక్ వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా తర్వాత కొద్దిగా రోజ్ వాటర్‌ని కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మీకు ఎక్కడైతే నలుపు ఉంటుందో ఆ ప్లేస్‌లో బాగా స్క్రబ్ అయితే చేయండి. నేనైతే ఇక్కడ చేసి అయితే చూపిస్తున్నాను. మీరు నా మెడ భాగంలో రైట్ కానీ, లెఫ్ట్ కానీ కొంచెం నలుపైతే బాగా ఉంది. మరీ అంత నలుపుగా అయితే ఏం లేదు. ఈ ప్లేస్‌లలో నేనైతే రబ్ చేసి చూపిస్తాను. ప్యాక్ కూడా వేసి చూపిస్తాను. మిస్ అవ్వకుండా అందుకే చివరి వరకు వీడియో చూడమని చెప్తున్నాను. ఇలా కొద్దిగా తీసేసుకొని మీ మెడ భాగంలో ఎక్కడైతే నలుపు ఉంటుందో ఆ ప్లేస్‌లో ఒక 5 నిమిషాల వరకు ఇలా నెమ్మదిగా మీరు స్క్రబ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు మనకి అక్కడ ఉన్న నలుపుని చక్కగా రిమూవ్ చేయడానికి పసుపు, తేనె, అలాగే షుగరు, ఆలు తురుము ఇవన్నీ చక్కగా మనకి యూజ్ అవుతాయన్నమాట. మనకి ముఖ్యంగా షుగర్ అనేది చక్కగా స్క్రబ్‌కి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి షుగర్ వల్ల మన స్కిన్ పైన మంచి స్మూత్‌నెస్‌ని కూడా ఇస్తుంది. అలాగే ట్యాన్‌ని కూడా రిమూవ్ చేస్తుంది. మీకు ఎవరైనా ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయించుకుంటే బావుంటుంది. మనకి మనం చేసుకుంటే అంత బాగుండదు. నేనైతే ఇక్కడ నేనే చేశాను కాబట్టి అలా నెమ్మదిగా చేసేసాను. మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయించండి. మెడని, వీపుని ఇలా చేయిస్తే మీకు మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు చేసిన తర్వాత మీరు వాటర్‌తో క్లీన్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మీ ముందైతే వాటర్‌తో ఒక క్లాత్‌ని తడిపేసి క్లీన్ అయితే చేశాను. తర్వాత ప్యాక్‌ని కూడా మనం రెడీ చేసుకోవాలి కదా! ప్యాక్‌ని రెడీ చేసే ముందుగా మనము జ్యూస్‌ని సెపరేట్ చేసాం కదా! దాన్ని మనం ఒక స్టవ్ పైన పెట్టే బౌల్‌లో ఈ ఆలు జ్యూస్‌ని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక స్పూన్ సగం వరకు బియ్యం పిండిని వేసుకోండి. బియ్యం పిండి వల్ల కూడా మనకి స్కిన్ అనేది చాలా తెల్లగా అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కొద్దిగా బియ్యం పిండిని వేసేసుకొని దీన్ని స్టవ్ పైన 2, 3 నిమిషాలే వేడి చేయండి. ఎందుకంటే ఫాస్ట్‌గా ఇది మనకి గడ్డ కట్టిపోతుంది. ఎందుకంటే ఇది బియ్యం పిండి కదా! మనకి ఆలు జ్యూస్‌లో ఇలా కొంచెం ఉడికించేసరికి త్వరగా అయితే గడ్డ కట్టిపోతుంది. మీరు కలుపుతూనే ఉండాలి స్టాప్ చేయకుండా.
ఇలా 2, 3 నిమిషాల తర్వాత మనకి ఇది కొంచెం గడ్డ కట్టినట్టుగా అవుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు లెమన్ జ్యూస్‌ని యాడ్ చేయండి. లెమన్ వల్ల కూడా మనకి స్కిన్ పైన ఇది ఒక మంచి బ్లీచ్ ఫ్రూట్ కాబట్టి ఇందులో ఉండే బ్లీచ్ అనేది మనకి స్కిన్‌ని తెల్లగా చేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. తర్వాత చివరిగా ఇందులో కాఫీ పౌడర్‌ని యాడ్ చేసేయండి. ఎంత చేయాలి అని అంటున్నారా? ఒక స్పూన్ వరకు కాఫీ పౌడర్‌ని యాడ్ చేసుకోండి. లేదంటే 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఇలా లెమన్ అలాగే కాఫీ పౌడరు మనం ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసి ఎక్కడ మనమైతే స్క్రబ్ చేసామో మెడకి కానీ చేతులకు కానీ మీరు ఎక్కడ ఏ ప్లేస్లో చేసుకుంటున్నారో ఆ ప్లేస్లో దీని ప్యాక్ అయితే వేసేయాలి. ప్యాక్ని ఒక 10-15 నిమిషాల వరకు అలాగే వేసేయాలి. అది న్యాచురల్గా ఆరిన తర్వాత మీరు అప్పుడు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. మరి ఇది ఎన్ని రోజులు వాడాలి ఏంటి అని అంటారా? ఓకే. ఇప్పుడు నేను మెడకి అప్లై చేస్తున్నాను చూడండి. చూసిన తర్వాత చెప్తాను ఎన్ని రోజులు వాడాలో. ఇలా నేను మెడకి ప్యాక్‌ని అప్లై చేశాను. ఒక 10-15 నిమిషాలు ప్యాక్‌ని ఆరనిచ్చి వాటర్‌తో క్లీన్ చేశాను. ఇలా నేను ప్యాక్ అయితే మెడ చుట్టూ వేసేసాను. మీరు నమ్మకంతో ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా ఏ ప్యాక్ అయినా ట్రై చేయాలి. మనం అది వేసుకుంటే స్కిన్ ఏమైనా ఇబ్బంది పడుతుందా? మనకి ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందా? ఇలాంటి క్వెషన్స్ అయితే నన్ను చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా ఏ రెమెడీ వాడినా ఫస్ట్ నమ్మకంతో వాడాలండి. ఇది మనకేం కాదు. లేదు కొంతమందికి డౌట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ ప్లేస్‌లో పెట్టుకోకుండా చేతికి ఎక్కడైనా కొద్దిగా మీరు ప్యాచ్ టెస్ట్‌లా వేసుకోండి. అంటే కొంచెం వేసుకొని చూడండి. ఎక్కడైనా మీకు ఇబ్బందిగా అనిపించినప్పుడు దాన్ని వాడకుండా ఉండడం మంచిది. లేదు మీకు ఏమి అనిపియలేనప్పుడు దాన్ని మీరు ఈజీగా నమ్మకంతో వేసుకోవచ్చు. ఫస్టు ఏదైనా నమ్మకంతో చేయాలి. మీకు ఏదైనా ఫస్ట్ న్యాచురల్ రెమెడీసు అంత ఫాస్ట్‌గా రిజల్ట్ కూడా మీకు రావు. ఎందుకంటే కెమికల్ ఉండదు కాబట్టి రిజల్ట్ అనేది ఫాస్ట్‌గా ఉండదు. కెమికల్ ఉండే ప్రొడక్ట్స్‌ని వాడినప్పుడు మనకి రిజల్ట్ ఫాస్ట్‌గా ఉంటుంది. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి. అంటే దానివల్ల ఇంకోటి, దానివల్ల ఇంకోటి అలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంటాయన్నమాట. అలాంటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మంచి రిజల్ట్‌ని నిదానంగా ఇచ్చేటివే హోమ్ రెమెడీస్. కాబట్టి హోమ్ రెమెడీస్ అనేది నిదానంగా రిజల్ట్‌ని ఇస్తాయి కాబట్టి నమ్మకంతో కొద్దిగా అంటే ఒక్కసారి కాకుండా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటేనే మన స్కిన్‌కి కానీ, హెయిర్‌కి కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా! నా మెడ పైన ఉన్న కొద్దిపాటి నలుపునైతే తీసేసుకున్నాను. ఇలా మీరు కూడా నెలకి 2 సార్లు ఈ ప్యాక్‌ని, స్క్రబ్‌ని యూజ్ చేసుకోండి. మెడకు, చేతులకు, మోకానికి ఎక్కడైనా మీరు చక్కగా తెలుపు కావాలనుకున్న వాళ్ళు మీరు ఈ రెమెడీని వాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను ఇన్‌స్టాలో ఫాలో అయిపోయి మీరు క్వెషన్ అయితే చేయొచ్చు. మీ ప్రాబ్లమ్ ఏదైనా సరే నేను వాటిపైన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.